అనురాగానికి అర్థం అమ్మ, మమకారానికి మూలం అమ్మ, అలసటకి దూరం అమ్మ. అలాంటి అమ్మలందరికీ ఊరటనివ్వడానికి వచ్చిందే మమ్మీస్ కిచెన్ ప్రేమతో. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో, మీ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ లంచ్ బాక్స్. లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం క్యారెట్, కొత్తిమీర, చపాతీ. ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం. క్యారెట్ కొరియాండర్ చపాతీకి మనకు ముందుగా కావాల్సింది క్యారెట్ ఇంకా కొత్తిమీర. కొరియాండర్ అంటే కొత్తిమీరే కదండి. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ పక్కన పెట్టుకుందాము. అయితే కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి, చాలా చాలా సన్నగా. ఇలా సన్నగా తరుక్కున్న తర్వాత ఈ కొత్తిమీరని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు అలాగే క్యారెట్, నేను ఆల్రెడీ క్యారెట్కి తొక్క తీసి పెట్టుకున్నాను. ఈ క్యారెట్ని మరీ లావుగా కాకుండా, అలానే మరీ ఇంత సన్నగా కాకుండా మీడియంగా ఉండే సైజులో మనం గ్రేట్ చేసుకోవాలి. ఇలా సన్నగా క్యారెట్ని తరుముకోవాలి. పిల్లలకి మనం కూరలు చేసి పెట్టామనుకోండి లంచ్ బాక్స్లో, వాళ్ళు చపాతీ ఉట్టి తినేస్తారు, కూరను అలాగే వదిలేస్తారు కదా. అందుకే వెజిటేబుల్స్ అన్ని చపాతీలో ఇలా కలిపించామనుకోండి, పిల్లలు వెజిటేబుల్స్ కూడా తింటారు. కూరగాయలు చాలా మంచిది కదా. ఇంకా వాళ్ళు మొత్తం మెస్సీ చేసుకోకుండా డైరెక్ట్గా చపాతీ తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా పని కూడా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు క్యారెట్ కూడా తురిమి ఇందులో వేసుకున్నాం కదా. ఇందులో కొంచెం కారం, కారంతో పాటు కొంచెం చక్కెర, అలాగే కొంచెం చిటికెడు పసుపు. ఇప్పుడు ఒక చిన్న పని చేయాలి మనం. నేను వామ అంటాం కదా, వామని తీసుకున్నాను, అజ్వైన్. దీన్ని డైరెక్ట్గా వేస్తే పిల్లలకి మధ్య మధ్యలో తగులుతుంటే వాళ్ళు ఇష్టంగా తినరు. కాబట్టి నేను చపాతీ కర్ర ఉంది కదా, దాంతో ఒక్కసారి గట్టిగా అన్నాను అనుకోండి, కొంచెం పౌడర్ లాగా అయిపోతుంది కదా. అప్పుడు వాళ్ళు తింటూ ఉంటే వాళ్ళకి తగలకుండా ఉంటుంది. కొంచెం ఇలా చేస్తే సరిపోతుంది. వామని కనుక మనం ఈ చపాతీ పిండిలో వేస్తే మంచి సువాసన వస్తుంది. దాంతో పాటు పిల్లలకి అప్పుడప్పుడు వామ ఇస్తూ ఉంటే వాళ్ళు తిన్న ఫుడ్ ఉంటుంది కదా, అది తొందరగా అరగడానికి బాగా పనిచేస్తుందండి. పిల్లలకి ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే వామ ఇస్తే వాళ్ళకి ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అదే మలబద్ధకం అంటారు కదా, అలాంటి ప్రాబ్లం రాకుండా పిల్లలకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అన్నీ ఇందులో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో వేసుకున్న క్యారెట్, కొత్తిమీర అన్నిటికీ సరిపడా ఉప్పుతో పాటు మనం పిండిలు కూడా వేసుకుంటున్నాం కదా. ఎంత పిండి వేసుకుంటామో దానికి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేయాలి. వేసి ఒక్కసారి మంచిగా కలిపేద్దాం. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేస్తున్నాం కొంచెం శనగపిండి. ఇది కూడా ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో కొంచెం నూనె, ఇందులో నేను శనగపిండి ఎంత వేసానంటే కొంచెమే వేసాను. క్యారెట్ మనం గ్రేట్ చేస్తాం కదా, అందులో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ లాక్కునేంత శనగపిండి వేస్తే చాలు. మీకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎంత వేయాలో లెక్క తెలియకపోతే అంత వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి, కొంచెం గోధుమ పిండి పక్కన పెట్టుకుందాం. మనం చపాతీలు చేయడానికి కింద వేసుకోవాలి కదా. ఇవన్నీ వేసేసి కొద్దిగా నీళ్లు వేసి చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. సో ఇప్పుడు నీళ్లు పోసుకొని చపాతీ పిండి లాగా తడుపుకోవాలి. అయితే రెగ్యులర్గా మనం చపాతీ పిండి కొంచెం సాఫ్ట్గా తడుపుకుంటాం కదా, ఇది కొంచెం గట్టిగా తడుపుకోవాలి. ఎందుకంటే క్యారెట్ వేసాం కదా, కొంచెం నీళ్లు బయటకు వస్తాయి కాబట్టి కొంచెం పిండిని గట్టిగా తడుపుకోవాలి. మంచి కలర్ వస్తుంది, క్యారెట్లో ఉండే ఆరెంజ్ కలర్, ఇంకా అలాగే కొత్తిమీర వేసాం కదా మంచి గ్రీన్ కలర్. చూడడానికి చపాతీలు చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. పిండి మొత్తం తడిపేసుకున్నాం కదా చపాతీ పిండి లాగా. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకొని చిన్న చిన్నగా, పిల్లలకి ఏది చేసినా కూడా మనం చిన్న చిన్నగా చేసుకుంటాం కదా,
మరి చపాతీలాగా పుల్కలాగా చాలా సన్నగా కాకుండా కొంచెం థిక్గా చేసుకుంటే బాగుంటాయండి. ఫస్ట్ రౌండ్గా ఉండలు చేసి పెట్టుకుంటే పని ఈజీగా అవుతుంది. కొంచెం పిండి తీసుకొని రౌండ్గా ఒత్తుకుందాం. ఇష్టం ఉంటే నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు, లేదంటే నూనెతో అయినా కాల్చుకోవచ్చు. చూడండి పైన ఎంత మంచిగా చక్కగా క్యారెట్ ఇంకా కొత్తిమీర కనిపిస్తూ ఉంది కదా, చాలా కలర్ఫుల్గా. మరీ సన్నగా కాకుండా ఇలా కొంచెం లైట్గా లావుగా ఉంటే సరిపోతుంది. ఇలా మిగిలిన ఈ రెండు కూడా ఒత్తేసుకుందాం. ఏదైనా సరే పిల్లలకి కొంచెం చిన్నగా చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, అలాగే వేస్ట్ కూడా చేయకుండా ఉంటారండి. ఓకే, ఇప్పుడు నేను 3 చపాతీలు చేసేసుకున్నాను. క్యారెట్ కొత్తిమీర చపాతీలు రెడీగా ఉన్నాయి. వీటిని మనం పెనం పైన చక్కగా కాల్చుకోవాలి. ఫస్ట్ కొంచెం కింద ఆయిల్ వేసి ఇలా పిండి ఉంటే దాన్ని తీసేసి, ఆల్రెడీ పెనం వేడిగా ఉంది. నేను ఈ క్యారెట్ కొత్తిమీర చపాతీలు 2 వైపులా చక్కగా కాల్చుకుంటాను. అంతేకాకుండా లంచ్ బాక్స్ లో క్యారెట్ ఇంకా కొత్తిమీర చపాతీతో పాటు స్వీట్ కీరా పికిల్ అండి. మన క్యారెట్ కొత్తిమీర చపాతీ అయితే రెడీ అయిపోయిందండి. మరి ఇప్పుడు మనం స్వీట్ కీరా పికిల్ చేస్తున్నాం కదా, దానికి ముందుగా మనకు కావాల్సింది కుకుంబర్. కీరా రెడీగా ఉంది, దీన్ని మనం తొక్క తీసేద్దాం. సో ఇలా తొక్క తీసేసుకున్న తర్వాత సైడ్స్ కట్ చేద్దాం. కీరాని ఎప్పుడైనా సరే ముందు ఎవరికైనా పెట్టే ముందు టేస్ట్ చూడాలండి, ఎందుకంటే ఒక్కొక్కసారి చేదుగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇదైతే చేదుగా లేదండి, చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ కీరా కనుక మీకు చేదుగా ఉంటే దాన్ని పడేయకుండా ఆ కీరా ముక్కల్ని వెనిగర్లో ఒక 2-3 గంటలు నానబెట్టారనుకోండి, చేదంతా పోతుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ కీరాని ఇలా రౌండ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఈ కీరాలన్నీ వేసేద్దాం. రెగ్యులర్గా మనం ఎప్పుడు కూడా కీరాని సలాడ్ లాగా జస్ట్ కట్ చేసి ఇస్తాం కదా, అలా కాకుండా ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తున్నాను కదా స్వీట్ పికిల్, ఇలా చేసి ఇవ్వండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం చక్కెర, అలాగే నిమ్మరసం వేసిన తర్వాత కొంచెం చిటికెడు ఉప్పు, లైట్గా ఇలా ఉప్పు వేసి ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. చక్కెర అంతా కరగాలి. ఇది వెంటనే తినేదానికన్నా 1-2 గంటలు నానింది అనుకోండి, నిమ్మరసం ఇంకా చక్కెర కీరాకి బాగా పట్టుకొని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలకి ఇవ్వండి, బాగా ఇష్టంగా తింటారు. సో ఇది 1 నిమిషం ఇలా పక్కన పెట్టేసి ముందుగానే చేసి పెట్టుకున్న క్యారెట్ ఇంకా కొరియండర్ చపాతీ, దీన్ని ఇలా రోల్ చేసి ఇవ్వకుండా నేనేం చేస్తానంటే మధ్యలోకి ఇలా 4 ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసామనుకోండి, పిల్లలు ఇలా తీసుకొని డైరెక్ట్గా తినేస్తారు, చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న చపాతీలని లంచ్ బాక్స్లో పెడదాం. 3 చిన్న చపాతీలు చేసాం కాబట్టి ఈ అన్ని పీసెస్ ఇందులో పెట్టేస్తే పిల్లలు తినేస్తారు. దీంతో పాటు యమ్మీగా ఉండే స్వీట్ కీరా పికిల్, ఈ ముక్కల్ని ఇందులో వేసేద్దాం. వేసిన తర్వాత టిఫిన్ బాక్స్లో ఈ చక్కెర ఇంకా నిమ్మరసం కలిపిన రసం ఉంది కదా, వీటిని కొంచెం ఇలా పైన వేసామనుకోండి, పిల్లలు లంచ్ టైం వరకు చక్కగా ఆ చక్కెర నిమ్మరసం అన్ని ముక్కలకి పట్టుకొని
మంచి రుచికరంగా తయారవుతుందండి. చూసారు కదండి లంచ్ బాక్స్ ఎంత కలర్ఫుల్ గా ఉందో. పిల్లలకు కనుక మీరు ఇలా ప్యాక్ చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంటికి వచ్చేటప్పుడు లంచ్ బాక్స్ ని ఖాళీగా తీసుకొస్తారు. మన అందరికి కావాల్సింది అదే కదండి. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు రెసిపీని నోట్ చేసుకోండి, రేపు పిల్లలకి చేసి పెట్టండి. క్యారెట్ కొత్తిమీర చపాతీ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో సన్నగా తరిగిన కొత్తిమీర, క్యారెట్, కారం, చక్కెర, చిటికెడు పసుపు, వామపొడి, ఉప్పు వేసుకొని అలాగే కొంచెం శనగపిండి, 1 టేబుల్ స్పూన్ నూనె, సరిపడా గోధుమ పిండి వేసి నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకొని తరువాత చపాతీల్లా ఒత్తుకొని పెనంపై కాస్త ఆయిల్ వేసి చపాతీల్లా కాల్చుకుంటే క్యారెట్ కొత్తిమీర చపాతీ రెడీ. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అలాగే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బాయ్.